విషవ, కిషోర్ రాత్రిపూట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అది చల్లని రాత్రి. వాళ్లు తాగలేదు, కేవలం బోర్గా, ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్లో అందరూ గుసగుసలాడే ఆ స్థలం గురించి వాళ్లకు ఆసక్తి. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి, నగరం లైట్లు నెమ్మదిగా వెనకబడిపోయాయి. వాళ్లు రామోజీ ప్రవేశ ద్వారం దగ్గరికి రాగానే ఒక వింత నిశ్శబ్దం వాళ్లను చుట్టుముట్టింది. ప్రపంచం ఊపిరి బిగబట్టినట్లు. కిషోర్ నవ్వుతూ, జనం దెయ్యాలు ఉన్నాయని అంటారు. ఈ రోజు రాత్రి మనం దెయ్యాన్ని కలుస్తామా అన్నాడు. విషవ నవ్వి, దెయ్యాలు సినిమాలకు మాత్రమే, ఇది కేవలం పాత సినిమా సెట్ అన్నాడు. కాని ప్రధాన ద్వారం దాటిన కొద్ది నిమిషాలకే బైక్ హెడ్లైట్ రెపరెపలాడటం ప్రారంభించింది. ఇంజిన్ ఒకసారి ఆగిపోయింది. గాలి చల్లగా మారింది, అసాధారణంగా చల్లగా. వాళ్లు దాన్ని భయంగా కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కాని ఎటువంటి హెచ్చరిక లేకుండా ఒక మహిళ రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైంది. ఆమె తెల్లచీర ధరించి పొడవాటి జుట్టుముఖాన్ని కప్పి కదలకుండా నిలబడి ఉంది. విసవ బ్రేకులు గట్టిగా వేశాడు. ఆ మహిళ కదల్లేదు. కిషోర్ గుసగుసలాడుతూ, ఆమె ఎవరు అన్నాడు. వాళ్లు మళ్లీ మాట్లాడేలోపే ఆ మహిళ నెమ్మదిగా తలపైకెత్తింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె ముఖం పగిలి ఎండిపోయినట్లు ఉంది, సంవత్సరాలుగా సూర్యుడి కింద కాలిపోయినట్లు. ఆమె పెదవులు అసాధారణమైన చిరునవ్వుగా సాగి, నన్ను వదిలి వెళ్లకు, నేను ఎదురుచూస్తున్నాను అని గుసగుసలాడింది. కిషోర్ అరిచాడు, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. విషవ బైక్ స్టార్ట్ చేశాడు. అతని చేతులు వణుకుతున్నాయి. వాళ్లు రోడ్డు అనుమతించినంత వేగంగా అక్కడి నుండి దూసుకెళ్లారు. వాళ్లు ఆగలేదు, వాళ్లు మాట్లాడలేదు. చివరికి హైవేకి చేరుకున్నాకే వాళ్లు ఊపిరి పీల్చుకోవడానికి ఆగారు. కిషోర్ వెనక్కి తిరిగి సీటువైపు చూడగానే అతని ముఖం పాలిపోయింది. అక్కడ వెనుక సీటుకు కట్టి ఉంది రక్తపు మరకలతో కూడిన తెల్లటి దుపట్టా ముక్క, ఇంకా తడిగా ఉంది.